హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్కెట్కి వెళ్ళి ఫిష్ అయితే తీసుకొచ్చామండి. నెల్లూరు చేపల పులుసు గురించి మేమైతే ఎలా చేస్తామో ఇప్పుడు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా చేపలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తగినంత చింతపండును తీసుకొని నానబెట్టి చిక్కగా రసం తీసి పెట్టుకోండి. 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక మామిడికాయ ముక్కలుగా చేసి పెట్టుకోండి. స్టవ్ మీద వెడల్పాటి గిన్నెని పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా ఆవాలు, మినపప్పు, మెంతులు, జీలకర్ర వేసుకోవాలి. పులుసులకి మెంతులు మంచి టేస్ట్ని ఇస్తాయండి. అలాగని ఎక్కువగా వేయకండి, చేదొస్తుంది. ఓ స్పూన్ అయితే సరిపోతుంది. తిరగమాత గింజలు బాగా వేగాక ఉల్లిపాయ, టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంతమంది పచ్చిమిర్చిని లాస్ట్లో కూడా దించబోయే ముందు వేస్తారు, అది మీ ఇష్టం. ఇవన్నీ కూడా బాగా వేగాక పసుపు, కారం వేసుకోండి. బాగా గరిటెతో కలుపుకొని చిక్కగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి. పులుసంతా కూడా బాగా ఉడికి కొంచెం చిక్కబడ్డాక మామిడికాయ ముక్కలు, చేప ముక్కలు వేయండి. ముక్కలన్నీ కూడా బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేయడమే. అంతేనండి మా నెల్లూరు చేపల పులుసు. మామిడికాయ ఫ్లేవర్తో కూర చాలా రుచిగా ఉంటుంది. నెల్లూరు చేపల పులుసుతో మామిడికాయ అనేది కంపల్సరీ. మీకు కావాలంటే చిన్న చిన్న వంకాయలు కూడా ఘాట్లు పెట్టుకొని వేసుకోవచ్చు, అది మీ ఆప్షను. కొంచెం ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర కూడా వేయించి లాస్ట్లో పొడి కూడా చల్లుతారు, అది కూడా పూర్తిగా మీ ఆప్షనేనండి. వేయకపోయినా కూడా కూర టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. అంతేనండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ ఇవ్వండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఓకే అండి.